హాయ్ గైస్, మీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనము ప్రజెంట్ టెన్స్ను ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో దాని ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. చూడండి, ఇక్కడ యూజెస్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్ యొక్క ఉపయోగాలు. నెంబర్ 1 ఒకటి వచ్చి ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే హ్యాబిట్స్ అండ్ రొటీన్స్. మన అలవాట్లను తెలిపే సందర్భంలోనూ, రోజు చేసే పనులను తెలిపే సందర్భంలోని ఈ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తారు. ప్రజెంట్ టెన్స్లో చెప్పబడుతుంది. రోజు చేసే పనులు, అలవాట్లు ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు జిమ్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను. ఐ యూజ్ టు స్మోక్ ఇన్ మై కాలేజ్ డేస్. నేను కాలేజ్ డేలలో పొగ తాగేవాడిని. అంటే అలవాటు ఉండేది నాకు అప్పుడు, ఇప్పుడు లేదన్నట్టు. ఇలాంటి అలవాట్లను, రోజు తెలిపే పనులను ఈ ప్రజెంట్ టెన్స్లో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా జనరల్ ట్రూత్స్, సామాన్య సత్యాలను కూడా ప్రజెంట్ టెన్స్లో చెప్తారు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది సామాన్య సత్యం. ఈ జనరల్ ట్రూత్స్, సామాన్య సత్యాలను తెలిపే విషయంలో ఈ జనరల్ ట్రూత్స్ను ఉపయోగించడం, సామాన్య సత్యాలను తెలిపే సందర్భంలో ప్రజెంట్ టెన్స్ను ఉపయోగిస్తారు. మూడోది ఏంటంటే కరెంట్ యాక్షన్స్, అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులు. ఈ ప్రస్తుతం జరుగుతున్న పనులను కూడా తెలిపే సందర్భంలో కూడా ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తారు. ఐఎమ్ స్టడింగ్ ఫర్ మై ఎగ్జామ్. నేను నా యొక్క పరీక్షకు నేను చదువుతున్నాను. నెంబర్ 4 ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్, జరగబోయే పనులను. ఐఎమ్ గోయింగ్ టు ద మూవీ టు నైట్. ఈ రాత్రి నేను సినిమాకు వెళ్ళబోతున్నాను. ఇట్లా ఫ్యూచర్ ప్లాన్స్ తెలిపే సందర్భంలో ఈ యొక్క ప్రజెంట్ టెన్స్ను ఉపయోగిస్తారు. తర్వాత 5వది యూనివర్సల్ ట్రూత్స్. ఇవి విశ్వసనీయమైన, ఎక్కడైనా ఈ ట్రూత్స్ను, ఇవి వాటర్ బాయిల్స్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్. వాటరు మనం 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసినప్పుడు అది బాయిల్ అవుతుంది. ఇట్లా వాటర్ ఫ్రీజెస్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్. అంటే వాటరు 0 డిగ్రీ కాడ ఏమవుతుంది, గడ్డగట్టిపోతూ ఉంటుంది. ఇట్లా జనరల్ ట్రూత్ తెలిపే సందర్భంలో ఈ ప్రజెంట్ టెన్స్ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే